ఇది మార్చి 13వ తేదీ. అంటే టెంపరేచర్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంట్లో ఎక్స్ట్రైన్ ఇంపాక్టు నల్లి తామర పురుగుకి ఆల్ టైమ్ ఎక్స్పర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా లేత చిగురు చక్కగా ఫ్రెష్గా ఓపెన్ అయింది. ఈ రకమైనటువంటి ఎండల్లో కూడా చాలా గ్రీనిష్గా క్రాప్ మెయింటైన్ అవుతుంది. ఈ క్లోరోఫిల్ బాగా డెవలప్ అయి ఉంది. ఎక్కడికక్కడ వస్తున్నటువంటి ప్రతి కణుపుకి పూత వస్తుంది. అది పిందికట్టుగా మారుతుంది. సో ఈ టెంపరేచర్స్లో కూడా ఫీల్డ్ చాలా బాగుంది. ఫినిష్ మెయింటైన్ అవ్వటం అనేది చాలా కష్టం. అయినా చూడండి, ఈ రకంగా ఎప్పుడైతే తొడిమి పొడవు వస్తుందో పిన్నీసు రాలదు. చూడండి, ఈ రకంగా పిందికట్టు. సో తొడిమి ఎప్పుడైతే పొడవు వచ్చిందో పిందికట్టు ఆగుతుంది. ఇది రైతులు గమనించాలి. చూడండి, ఎక్కడికక్కడ పూత, చక్కటి పిందికట్టు, కాయ. పిండి కట్టట్లేదు, కాపు నిలబడట్లేదు అనేటువంటిది రైతు ఆందోళన. సరైనటువంటి మొక్కకు కావాల్సినటువంటివి ఎప్పుడు ఇస్తామో అది మొక్క స్ట్రెస్కి గురి అవ్వదో, ఒత్తిడికి, ఆటోమేటిక్గా అది చక్కటి పూత, కాపు ఇస్తుంది. ఎప్పుడు అది ఆరోగ్యంగా గ్రీనిష్గా ఆ క్లోరోఫిల్ మెయింటైన్ అవుతూ చక్కగా ఈల్డింగ్ ఇస్తుంది. ఎప్పుడైతే ఒక పక్క టెంపరేచర్స్, ఒక పక్క వీళ్ళు హెవీ డోసులో వాడేటువంటి కెమికల్స్, వీటి రెంటి వల్ల మొక్క విపరీతమైన ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు పిన్నీసు రాలిపోతుంది. దానికి కావాల్సిన పోషకాలని, విటమిన్స్ని సకాలంలో ఇవ్వాలి అనేటువంటి అవగాహన రైతుకు ఉండదు. సో ఎక్కడికక్కడ చక్కటి పూత వస్తుంది. చిగురు క్లియర్గా ఓపెన్ అయ్యి ఉంది. ఉప్పకు మళ్ళీ పిందికట్టు. పంటకు కావాల్సినటువంటి వాటిని అన్నిటినీ సకాలంలో అందించగలిగితే ఎందుకు కాపు ఇవ్వదు మిర్చి పంట? చూడండి, పిందికట్టు చక్కగా సెట్ అవుతుంది. ఈ మార్చి 13వ తేదీ ఇంత టెంపరేచర్స్లో కూడా ఇంత గ్రీనిష్గా, ఇంత చక్కగా ఫీల్డ్ ఉంది. సో ఎప్పుడైతే ఈ గ్రీనిష్, ఈ క్లోరోఫిల్ అలా మెయింటైన్ అవుతుందో, మొదటి దిగుబడి ఇచ్చినట్టుగా రెండోది, మూడో హార్వెస్టింగ్ కూడా మొక్క ఇదే గ్రీనిష్ మెయింటైన్ అవుతూ రైతుకి ఈల్డింగ్ ఇవ్వగలుగుతుంది. ప్రాపర్ ఫుడ్, ఇమ్యూనిటీ, మొక్కని ఒత్తిడికి గురి కాకుండా ఎప్పుడైతే చేస్తామో చూడండి, చక్కగా పిండి కట్ అవుతుంది, పూత వస్తుంది. చక్కగా ఆ పిన్నీస్ రాలిపోతుంది అంటున్నారు, ఎక్కడా రాలిపోవట్లేదు. చక్కగా ఈల్డ్ సెట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ తొడమే అలా పొడవు వస్తుందో మీకు పిన్నీస్ రాలదు. అది మొక్క ఇమ్యూనిటీ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. రైతు ఇప్పుడే వచ్చారు, వెంకటేశ్వర గారు.